కార్మికుల నాయకుడిగా గెలిచినందుకు కంగ్రాచులేషన్స్. అప్పుడే అయిపోలా, ఇప్పుడు మొదలవుద్ది ఆట. వెంకీ భయ్యాకి జై. కంగ్రాట్స్. థ్యాంక్ యూ చకోడి. కాంగ్రాట్స్ అబ్బాయి. థ్యాంక్ యూ గద్దమామా. కంగ్రాట్స్ బ్రో. ఇంక పదండి. హలో నా బెటర్ హాఫ్. బెట్టు గుర్తుందా? ఎలక్షన్స్లో గెలిస్తే నా చిటికెన వేలు పట్టుకుని అత్తారింటికి వస్తాను అని అన్నావు. బట్టలు సర్దుకొని సిద్ధంగా ఉండు, నేనొచ్చి తీసుకెళ్తా. ఇంక పదండి. నా క్యాప్. వెంకీ భయ్యాకి, వెంకీ భయ్యాకి, వెంకీ భయ్యాకి, జై. వెంకీ భయ్యాకి, వెంకీ భయ్యాకి. జై. కంగ్రాట్స్ బావా. థ్యాంక్ యూ పద్దు. కంగ్రాట్స్ మనవడా. చూడండి, మీలో ఒకడిగా, మీ తోటివాడిగా, మీ వాడిగా ఉంటాను. నేను గెలిచింది నా కోసం కాదు, మీకోసం. మీ అవసరాలన్నీ నాకు తెలుసు, అవి తీరుస్తానని నేను మాటిస్తున్నాను. వెంకీ భయ్యాకి, జై. 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 వెంకీ భయ్యాకి. జై. అమ్మ విద్య, ఏంటమ్మా? అక్కడ ఓట్లు వేయడం అయిపోయి ఉంటుందా? ఓటింగ్ ఏంటమ్మా, కౌంటింగ్ కూడా అయిపోయి ఉండుంటుంది. అంటే గెలిచిందెవరో తేల్చేసుంటారా? అంతే కదమ్మా. మరే అన్నయ్య గెలిచుంటాడా అమ్మా? అమ్మా, అమ్మా, నేను గెలిచానమ్మా. వెంకీ, నువ్వు నిజంగా గెలిచావా? నిజంగా గెలిచావా? అవునమ్మా, ఈ స్వీట్ తీసుకో. ముందు నాకు కాదు నాన్న, పద. వెంకీ, ఆ దేవుడు నా మొర ఆలకించాడు నాన్న. నిన్ను పిలిపించాడు. ఇక నాకు బాధ లేదు. మీ అత్తయ్య నిన్ను మ్యాగీని ఇకపై వేరు చేయలేదు నాన్న. నేను గెలవడానికి దేవుడు ఎంత కారణమో నాకు తెలియదు గాని నీ ఆశీర్వాదం ఉండడం వల్లే నేను గెలిచానమ్మా. నువ్వా దేవుడికి మొక్కుకో, కానీ నేను మాత్రం నీ ఆశీర్వాదమే తీసుకుంటాను. కంగ్రాచులేషన్స్ అన్నయ్య. థ్యాంక్స్ రా. అమ్మా, ఇక నుండి నువ్విక్కడ నేను అక్కడ ఉండాల్సిన అవసరం లేదు. వెళ్ళి అక్కడంతా సెట్ చేసి మంచి ముహూర్తం చూసి నీ కోడలతో మన ఇంట్లో కుడికాలు పెట్టిస్తానమ్మా. అలాగే నాన్న. అత్తయ్య, ఆ వెంకీగాడు పచ్చిగా మోసం చేసి గెలిచాడు అత్తయ్య. దాన్ని మోసం అనరు, తెలివి అంటారు. అదేందమ్మీ, ఆ వెంకిగండి వెనకేసుకొస్తుండా? నేను వెంకీని వెనకేసుకుని రావడం లేదు మమ్మీ. ఇదిగో మనం ఇలాంటి దద్దమ్మని వెనకేసుకుని తిరిగినందుకు బాధపడుతున్నా. ఆ వెంకీ చూడు ఎంత తెలివి వాడాడో. నీ ఫోటోనే గుర్తుగా పెట్టుకుని
మన కంటిని మన వేలుతోనే పొడుచుకునేలా మన గొయ్యిని మన చేత్తోనే తవ్వుకుని పడేలా చేశాడు. అలాంటి వెంకీకి పోటీగా ఇదిగో వీడి ఓటు కూడా వేసుకోలేని జోకర్ని నిలబెట్టి మనం ఫూల్స్ అయ్యాం. అంతా ఇదేంటి మాయ్యా, హీరో విలను కొట్టుకొని కమెడియన్ మీద పడతారండి మాయ్యా. ఈ కమెడియన్ గాని అనవసరంగా నిలబెట్టామని వాళ్ళు అనుకుంటున్నారు. మ్మ్. ఇదిగో అమ్మాయి, నేను జోకర్ని కాదు, కమెడియన్ని అంతకన్నా కాదు. అత్తయ్యకి నేను వీర విజయ భక్తుడిని అవడం వల్లే నా ఓటు నేను వేసుకోలేకపోయాను. నేను అవునత్తయ్య, బ్యాలెట్ దగ్గరికి వెళ్ళానా, పేపర్ మీద టోపీ గుర్తు కోసం చూడడానికి ముందే నీ ఫోటో కనపడింది. నీ మీద భక్తితో నీ ఫోటోకి ఓటేశానత్తయ్యా. బహుశా జనమంతా నాలాగే ఓటేసుంటారు. కృష్ణవేణి, నా మనవడు వస్తున్నాడమ్మా. హారత నీళ్లు కాస్త రెడీ చెయ్యి. మాయ్యా, వెళ్దాం మాయ్యా. పదరా, పద. మ్మ్. ఎక్కడున్నారమ్మా? త్వరగా రండి, త్వరగా త్వరగా. నాన్నా, ఏంటి నాన్నా? మనవడికి హారతి పట్టాలి. హారతి పళ్ళెం రెడీగా ఉందా? అది కూడా రెడీగా ఉంది నాన్నా. ఓ, ఏంది నాయనా, వచ్చేదేదో పెద్ద అమెరికా ప్రెసిడెంట్ అయినట్టు అంత హడావిడి చేస్తా ఉండావు. అమెరికా ప్రెసిడెంట్ వస్తే నేనెందుకు హడావిడి పడతాను? వచ్చేది నా మనవడు కాబట్టే ఈ హడావిడి, ఈ ఏర్పాట్లన్నీ. దేవరపాటి వారసుడు, నా వంశోద్ధారకుడు, మొదటిసారి యూనియన్ ఎలక్షన్స్ లో ప్రత్యర్థిని మట్టి కరిపించి అత్యధిక మెజారిటీతో గెలిచి వస్తుంటే జనం నీరాజనాలు పట్టి అభిమానులు బ్రహ్మరథం పడితే ఇంట్లోకి అడుగు పెట్టే నా మనవడికి దిష్టి తీసి హారతి పట్టకపోతే ఎలా చెప్పు? వెంకీ బాబు జిందాబాద్! వెంకీ బాబుకి జిందాబాద్! వెంకీ బాబు జిందాబాద్! వెంకీ బాబుకి జిందాబాద్! వెంకీ బాబు 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 జిందాబాద్! అదిగో చూడు. హా?